ఇదంతా చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు నన్ను వాడుకున్నావు కదా, అటనే నేను నిన్ను వాడుకున్నా. ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? అందరూ వచ్చినట్టేనా? వచ్చారు సార్, అందరూ వచ్చినట్టే. నమస్తే అన్నా. చెప్పమ్మా. నాకు ఒక 2 crores క్యాష్ కావాలి సార్. 2 కోట్ల? పిచ్చేమన్నా ఎక్కిందా ఏంటి? అప్పట్లో రాధిక అని ఒక అమ్మాయి మీ దగ్గరికి సింగింగ్ ఆపర్చునిటీ కోసం వస్తే మీరు దాన్ని ఆపర్చునిటీగా వాడుకున్న అమ్మాయిని గెస్ట్ హౌస్కి రమ్మన్నారంట కదా. ఆ విషయం స్టేజ్ ఎక్కి చెప్పేద్దాం అనుకుంటున్నా. నువ్వు చెప్తే నమ్మేస్తారేంటి? నమ్మకపోవచ్చు సార్, కానీ ఇప్పుడు దీన్ని ఒక న్యూస్ ఛానల్లో పంచాయతీ చేసి ఒక 10 times ఇట్లా మీరు గెస్ట్ హౌస్కి రమ్మన్నారా అని అడిగినోళ్ళు 11th time మీరు రమ్మన్నారు అనేస్తారు.